మారుతుంది, అంత ఎక్కువగా ఉందని నేను చెప్పను. ఎందుకు అంటే ఎప్పుడైతే సక్సెస్ రేట్ పెరిగిందో విమెన్ సక్సెస్ రేట్ తగ్గడం మొదలుపెట్టింది. కాకపోతే ఇప్పటికీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా చేస్తాను అంటే తను 10 మంది దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. 10 మంది దగ్గర పర్మిషన్ తీసుకొని 10 రకాలుగా వాళ్ళు ఆన్సర్. జాబ్ చేయాలనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జాబ్ చేయాలి అనుకోండి, ఫస్ట్ పెళ్ళైపోతుంది, పిల్లలు పుడతారు, పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళని పెంచి పెద్ద చేయాలన్న బాధ్యత ఉంటుంది. పిల్లలు ఒక ఏజ్కి వచ్చాక వాళ్ళకి హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు ఫ్యామిలీలో, బట్ దే విల్ నాట్ సపోర్ట్. ఓకే, వీళ్ళేంటి అడగాలా వద్దా అని భయపడే వాళ్ళు కొంతమంది. పోనీ అడిగినా హెల్ప్ రాలేదని డిమోటివేట్ అయిపోయే వాళ్ళు ఉంటారు. లేదా ఇంకా వేరే ఏదైనా సోర్స్ ఉంది నా పిల్లల్ని చూసుకోవడానికి అనిపోయి ధైర్యంగా బయటకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అంటే ఫస్ట్ ఆ రిజెక్షన్ అనేది ఫేస్ చేసి వాళ్ళు డిమోటివేట్ అయిపోతారు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అది అంటే మనల్ని రిజెక్ట్ చేసేస్తున్నారు కదా, వీళ్ళు ఏది చేయనివ్వట్లేదు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయకపోవడం. ఓకే, ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇది ఫియర్ ఆఫ్ యాక్సెప్టెన్స్. యాక్చువల్లీ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఈజ్ మనం ఏదైనా చేస్తే ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారో, రిజెక్ట్ చేస్తే ఎలా భరించాలి అనేది. దట్ ఈస్ లైక్ వెన్ యూ డూ. సో ఇక్కడ ఏంటి అంటే యాక్సెప్టెన్స్, అంటే వీళ్ళ మీద నమ్మకాన్ని రావట్లేదు. ఓకే, ఇది డిఫరెంట్, అది డిఫరెంట్. సో బేసికలీ ఎక్కడ అంటే వీళ్ళని ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనే బాధ ఒకటి ఉంటుంది. ఓకే, అసలు ఒక అవకాశం ఇస్తే కదా ప్రూవ్ చేసుకునేది. ఓకే, సో చాలామంది ఆ అవకాశం కోసం ఎదురు చూస్తారు, 10 సార్లు అడుగుతారు, ఇంకా 11వ సారి ఎందుకు అడగడంలే అని మానేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా ఉమెన్ 12వ సారి కూడా అడిగి లేకపోతే ప్రూవ్ చేసుకొని ప్రతి చిన్న దాంట్లో వాళ్ళు పైకి వస్తున్నారు. ఎందుకు ప్రూవ్ చేసుకోవాలి అంటే వెన్ నోబడీ ఈజ్ నోటీసింగ్ యూ. మనం ఇప్పుడు కిచెన్ అంత బాగా సర్దుతాము, మీరు ఇందాక అన్నారు కదా, అంతెందుకు మనం ఇప్పుడు డబ్బులు అనగానే కుబేరుడి ఫోటో పెట్టి ఎవరు దండం పెట్టరు కదా. సో కుబేరుడి దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి, కానీ లక్ష్మీదేవినే పూజ చేస్తాం కదా. సో చదువు అనగానే సరస్వతీదేవికే పూజ చేస్తాం కదా. సో మనకి గొప్ప గొప్ప వాటన్నిటికీ ఉన్నవాళ్ళు రెఫరెన్సెస్ అంతా లేడీసే. కానీ మరి వీళ్ళనే ఎందుకు నమ్మట్లేదు, ఎందుకు వీళ్ళే ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక అలవాటు అనేది అయిపోయింది అనమాట. అది తగ్గడానికి టైం పడుతుంది. సో మన కల్చర్ ప్రకారము మనకున్నటువంటి ఈ ఫ్యామిలీ వాల్యూస్ వీటన్నిటి వల్ల అది అలా గ్రో అవుతూ వచ్చింది. అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు మారింది. సో బై డిఫాల్ట్ ఏంటి అంటే వాళ్ళు ఏదైనా చిన్నది చేసినా లైఫ్ లాంగ్ ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి ప్రతి ఒక్కరికి. ఏదైనా కొత్తది చేస్తున్నావు అంటే నువ్వు చేయగలవా, చేయలేవేమో. ఇంకొకటి వీళ్ళు మెంటల్లీ స్ట్రాంగ్ అయిన రోజు ఎవరు ఆపలేరు. సో ఫస్ట్ వీళ్ళల్లో చాలా భయాలు ఉంటాయి అన్నమాట, పెరిగిన వాతావరణాన్ని బట్టి, తర్వాత వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ని బట్టి. ఫస్ట్ వీళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. వీళ్ళల్లో ఏదన్నా చేస్తే తప్పు జరిగితే లేదా నేను ఫెయిల్ అయితే ఎలా తీసుకుంటారో ఫ్యామిలీ, లేదా వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందో ఉండదో అన్న భయం కూడా ఉంటుంది. నెక్స్ట్ ఛాన్స్ ఉంటుందో లేదో అన్న భయం ఉంటుంది. ఇది పోవాలి అంటే ఫస్ట్ మనం ట్రై చేయాలి కదా. ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఫస్ట్ మన మైండ్ సెట్ మారితే డెఫినెట్గా మనం ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాము అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇంకొకటి లేడీస్ చేసేటువంటి చాలా పెద్ద తప్పు, లేకపోతే నేను తప్పు అని అంటే ఇది చాలామంది ఒప్పుకోలేరు, కానీ తప్పు ఇది. ఏం చేస్తారంటే పెళ్ళైన కొత్తలో లేకపోతే ఇప్పుడు లవ్ చేసేటప్పుడు అఫైర్లో ఉన్నప్పుడు మేము వీక్ అనేది వీళ్ళు చెప్తూ ఉంటారు ఇండైరెక్ట్గా. ఎలా అంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్తాము, నువ్వు కూడా ఖర్చు పెట్టగలవు కదా, అబ్బాయితోనే ఎందుకు ఖర్చు పెట్టించాలి అంటే నేను పెట్టగలను, నేను కొనలేను, నువ్వు కొనిస్తున్నావు. అమ్మాయి ఇవ్వచ్చు కదా, అమ్మాయి గిఫ్ట్స్ ఇచ్చే రోజులు కూడా ఉంటాయి, కానీ ఎక్కువ శాతం మనం చూస్తే అబ్బాయితో ఖర్చు పెట్టిస్తుంటారు. అంటే డిపెండెన్సీ. ఇండైరెక్ట్గా మైండ్కి ఏం వెళ్తుంది సిగ్నల్, తనకి నేను కొనివ్వాలి. ఓకే, ఇది కరెక్టా రాంగా అని నేను చెప్పను. ఇంకొకటి చెప్తాను ఎగ్జాంపుల్. మనం ఎప్పుడూ కూడా ఇప్పుడు ఫోన్ కాల్స్ తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం, హస్బెండ్ దగ్గర నుంచి అప్రిసియేషన్ కానివ్వండి, రికగ్నిషన్ కానివ్వండి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. మనమే ముందుకెళ్ళి ఎందుకు అప్రిషియేట్ చేయకూడదు? యూ కెన్ టేక్ దట్ ఛాన్స్ కదా. సో అంటే నేను ఇస్తే కానీ తను తీసుకోలేదు అంటే నేను ఇవ్వాలి, నా చేయి పైన అనేది ఇండైరెక్ట్గా ఒక సిగ్నల్ లాగా వెళ్ళిపోతుంది. ఇంకొకటి కూడా చెప్తాను నేను, చూడండి. ఈ అమ్మాయిలు మేము వీక్ అనేది ఎక్కడ చేస్తారంటే ఇది వాళ్ళకి ముద్దుగా అనిపిస్తుంది. చిన్న పిల్లల్లాగా గారాలు పోవడం. మీరు ఎవరన్నా అబ్బాయిని గారం పోవడం చూసారా? ఏదైనా సినిమాలో చూసారా? అసహ్యంగా ఉంటుంది, చూడలేదు, యాక్సెప్ట్ చేయలేదు. కానీ అమ్మాయిలు చిన్నపిల్లల్లాగా మాట్లాడడం ముద్దుగా అంటే వీళ్ళేంటి, మేము చిన్నపిల్లలు మన ఇండికేషన్ ఇస్తున్నారు. సో నువ్వు 10 సార్లు చిన్నపిల్లలాగా చేసి చిన్న తప్పులు చేస్తారనమాట, చిన్నవి.
అవసరం లేకపోయినా ఒక డ్రెస్ కొనేయడము, షాపింగ్కి వెళ్ళినప్పుడు అవసరం లేకపోయినా కొనేయడము, లేకపోతే దుబారా చేయడం, ఇలాంటి వాటి వల్ల ఏంటి అంటే ఈ చిన్న చిన్నవే ఎదుటి వ్యక్తికి అసలు తను దేనికి కేపబుల్ కాదేమో అనే ఇండికేషన్ ఇస్తాయి. ఓకే, నేను అనేది ముద్దుగా మాట్లాడడం తప్పు, గారం పోవడం తప్పు అని అనట్లేదు, టైమ్స్ ఓకే, తప్పుగా తీసుకోవద్దు అంటే. కానీ మ్యాక్సిమం టైమ్స్ అమ్మాయిలు ఫోన్లో మాట్లాడేటప్పుడు అది ఒక అలవాట్లాగా అయిపోతుంది అనమాట. అంటే మేము చిన్నపిల్లలమి, నేను చిన్న, లేకపోతే నేను ఇది అనే వీక్ అనేటువంటి సిగ్నల్ ఇస్తూ అన్నోయింగ్లీ అయిపోతుంది. సైకలాజికల్గా ఇప్పుడు ఏమవుతుంది, నేను నాతోటి ఎవరన్నా అలా ఉన్నారనుకోండి, నేను తినని చూసుకోవాలి, తిను నాకన్నా తక్కువ అంటే నేను అనేది వేరే స్టేటస్ అట్లా కాదు, సో తిను నా పైన డిపెండ్ అయ్యి ఉంది అనే సిగ్నల్. సో ఇట్లాంటి చిన్న చిన్న వాటి వల్ల మనం ఏదైనా చేస్తాము, బయటికి వెళ్తాము అంటే నువ్వు చేయలేవులే, నీకు చేత కాదు, నువ్వు ఇదే సరిగా చేయలేవు, అదేం చేస్తావు. అసలు ఇల్లు బ్రహ్మాండంగా సర్దుకొని చాలా బాగా నీట్గా పెట్టుకొని ఓపిక్గా ఉండే వాళ్ళు ఉన్నారు, అదే ఇంటిని చాలా దరిద్రంగా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, చాలా టైం ఉన్నా కూడా. మరి ఇప్పుడు ఈ బాగా నీట్గా పెట్టుకునే వాళ్ళని అప్రిషియేట్ చేయడం ఎవరి బాధ్యత? హస్బెండ్. ఓకే, హస్బెండ్, పిల్లలు. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే కొంతమంది అసలు ఎవరు అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారనమాట. సో అది లైక్ ఆ మోటివేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు ఇవి చాలా దరిద్రంగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ హస్బెండ్ తిట్టాలి, కోప్పడాలి, లేకపోతే ఎవరో ఒకరు అనాలి ఇల్లు బాగాలేదు, అప్పుడు క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, అది కూడా ఇష్టం లేకుండా. సో ఇదంతా మైండ్ సెట్ రిలేటెడ్ అనమాట. సో జనరల్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే చిన్న చిన్న వాటి దగ్గర వాళ్ళని వాళ్ళు మేము తక్కువ, లేకపోతే మేము ఇన్కేపబుల్ అనే సిగ్నల్ వాళ్ళే ఇస్తారనమాట. సో ఏదైనా కావాలి అంటే నాకు కావాలి, ఇది రీజన్ అలా అడగరనమాట. ఏదో చిన్నపిల్లల్లాగా గారం పోయి